మనం కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. సో చాలా కాలం నుంచి పెళ్ళి అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వస్తే తొందరగా పెళ్ళి అవ్వడం, ముడుపులు కట్టుకోవచ్చు. అంతేకాకుండా తొందరగా పిల్లలు పుట్టాలని కోరుకునే వాళ్ళు కూడా ఇక్కడ ముడుపులు కట్టుకుంటే పిల్లలు పుడతారంట. సో అంత విశిష్టత ఉంది. మనం కూడా ఈ టెంపుల్లోకి వెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. మీరు కూడా నాతో రండి. నమస్తే గురుగారు. ఆశీస్సులు సుబ్రహ్మణ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సార్ మీ పేరండి? నరేంద్ర కుమార శర్మ, మహన్యాసపూర్వక రుద్రాభిషేక పండితుడిని. సార్ ఇప్పుడు ఈ మోపిదేవి ఆలయం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు ఈ గుడి విశిష్టత ఏంటండి? కలియుగంలో మోహినీపురము అనేటటువంటి ఈ దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపధారి అయి తపస్సు చేసుకుంటారు అని స్కాంద పురాణం చెప్తోంది. స్వామి సాక్షీభూతంగా ఉన్నటువంటి చోటిది. స్వామి భక్తుల్ని అనుగ్రహించడానికి కలియుగ ప్రారంభంలో అగస్త్య మహాముని దర్శనం తర్వాత వల్మీకంలోంచి స్వామి పైకి లింగ రూపంలో ఉద్భవించారు. మీరు చూస్తున్నది లింగాన్ని. అంతర్గతంగా ఉన్నటువంటిదంతా కూడా పుట్టనమాట వల్మీకం. ఆ వల్మీకంలో స్వామి సర్పరూపధారి అయి తపస్సు చేసుకుంటారని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. అంటే స్వామి సాక్షీభూతంగా ఉన్నటువంటి చోటిది. స్వామి భక్తుల్ని అనుగ్రహించడానికి లోకానుగ్రహకాంక్షయ అని చెప్తారు. ఈశ్వరుడికి ఉన్నటువంటి గుణం అది. భక్తుల్ని అనుగ్రహించడానికి వల్మీకంలోంచి స్వామి పైకి లింగ రూపంలో ఉద్భవించారు. ఆ లింగం శ్రీశైల లింగాన్ని పోలి ఉంటుంది. అలా ఒక మూర్తిని మనం ఇంకొక రూపంలో దర్శనం చేసుకోవటం అనేది కోటి గుణిత ఫలితం. సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళకరుడు. మనకి జరిగే సమస్త సన్మంగళాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం. మన యొక్క బేస్ రూపం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క రూపమే. సర్పరూపంలోనే మనిషి జీవితం మొదలవుతుందన్నమాట. వెనకాల ఉన్నటువంటి వెన్నుపామంతా కూడా సర్పరూపంలోనే ఉంటుంది. మనిషికి షట్చక్రాలు ఉంటాయని చెప్తారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి షట్చక్రాల్లో శక్తి అంతా కూడా సర్పరూపంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. మూలాధార చక్రంలో మనిషికి కావలసినటువంటి శక్తి అంతా కూడా సర్పరూపంలోనే ఉంటుంది. అది సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క శక్తి స్వరూపం అని చెప్పి మనం భావించవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళకరుడు. కలియుగంలో కుజుడికి అధిష్టాన దైవం, కుజగ్రహానికి అధిష్టాన దైవం. కుజుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే సంతోషాలుంటాయి, ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో మంగళతోరణాలు కట్టుకునే శుభ సందర్భాలన్నీ ఆరోగ్యంగాను ఆర్థికంగాను సంతోషంగా ఉండే శుభ సందర్భాలన్నిటికీ కూడా కుజుడి యొక్క దివ్య అనుగ్రహం అవసరం. అలాంటి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆర్తితో శరణాగతితో త్రికరణ శుద్ధిగా మనస్సు బుద్ధి కర్మ మూడు పరమేశ్వర పాదార్పణంగా స్వామిని వేడుకోవడం ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని వేలాదిగా లక్షలాదిగా అసంఖ్యాకంగా భక్తులు పొంది పునర్దర్శనం మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉన్నారు. స్వామి యొక్క విశిష్టత ఇది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దేవాలయ అభివృద్ధి అంతా కూడా చల్లపల్లి వంశీయులైనటువంటి జమీందారు గారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. కానీ కలిగి ప్రారంభం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ సర్పరూపధారి అయి వల్మీకంలో తపస్సు చేసుకుంటారు అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది అనమాట. గురుగారు ఇప్పుడు స్వామి గారి ప్రసాదంగా మనకి విభూతి ఇస్తారు పెట్టుకోవడానికి. దాని విశిష్టత ఏంటండి అసలు? సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విభూతి అత్యంత శ్రేష్టమైనది, అత్యంత శక్తివంతమైనది. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి శక్తి స్వరూపుడిగానే మనం భావన చేస్తుంటాం. ఆయన దేవసేనాపతి. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విభూతి అంటేనే విభూతి ఐశ్వర్యం అని చెప్తారు. విభూతి అంటేనే ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని మనం ముఖాన ధరిస్తున్నామని అర్థం. విభూతి పెట్టుకోవడంలో లక్ష్యం ఏమిటి అంటే మనం విభూతిని అంటే ముఖం మీద పెట్టుకుంటాం, ముఖానికి ఇది నుదుటి మీద పెట్టుకుంటాం. ఆ నుదుటి వెనకాల ఏముంటుంది? నుదుటి వెనకాల మనకి హైపోథాలమస్ ఉంటుంది, పీనల్ గ్లాండ్ ఉంటుంది, విచ్ కంట్రోల్స్ ఆల్ గ్లాండ్స్ ఇన్ ది బాడీ. శరీరంలో ఉన్నటువంటి మిగతా అన్ని గ్రంథుల్ని కూడా ఆ భాగమే. ఏ భాగం? ఆ పిట్యూటరీ పీనల్ గ్లాండ్సే మనం కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి శరీరం యొక్క అన్ని గ్లాండ్స్ అన్ని గ్రంథులు సమంగా పనిచేయడం ద్వారా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి పరిపూర్ణ ఆరోగ్యాన్ని మనిషి పొందుతాడు. విభూతి అనేది లేదా తిలకం అనేటటువంటిది హిందూ మతానికి ఒక సింబల్ అన్నమాట. ఒక మనిషిని హిందువుగా ఎప్పుడు గుర్తిస్తాం, ఎప్పుడు చూస్తామంటే ముఖాన విభూతో తిలకమో ఉంటాం. కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విభూతిని ధరించడం ద్వారా
చాలా రకాలైనటువంటి ఈ గ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అపమృత్యు దోషం తొలగిపోతుంది. అంత మాత్రమే కాకుండా విభూతి ధారణ చేయడం ద్వారా మనిషికి ఉన్నటువంటి చాలా శక్తులు తన సొంతం అవుతాయి. చాలా ధైర్యంగా, చాలా తేజోవంతంగా మనిషి విరాజిల్లుతూ ఉంటాడనమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విభూతి చిన్నపిల్లలకి ఉన్నటువంటి జ్వరాలు రావడం, ఏడవటం, చాలా రకాలైనటువంటి వ్యాధుల నుంచి కూడా, చిన్నపిల్లలకే కాదు అందరికీ కూడా వ్యాధుల నుంచి కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విభూతి రక్షిస్తుంది. విభూదే రక్ష. కాబట్టి అలాంటి విభూతిని సుబ్రహ్మణ్యేశ్వరుడి విభూతి మహాప్రసాదం అన్నమాట. గురుగారు, ఇప్పుడు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంటారు కదండి, ఊరి పేరుకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం అసలు ఎలా వచ్చింది? సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా మోపిదేవినే చెప్తారు. ఎందుకనే అంటే ఇది మోహినీపుర క్షేత్రం. మోహినీపుర క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసుకుంటారు అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. ఆ మోహినీపురమే కాలానుగుణంగా మోపిదేవిగా మార్పు చెందింది. అంతే, మోహినీపుర క్షేత్రమే మోపిదేవి క్షేత్రం. ఇదే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దివ్య క్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపధారయ్యి తపస్సు చేసుకుంటారు అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. కాబట్టి స్వామి సాక్షీభూతంగా ఉన్నటువంటి చోటిది. గురుగారు, ప్రతి గుడికి ఒక విశిష్టత అంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు అసలు ఏ కోరుకోవడానికి వస్తారా, అవి ఎలా నెరవేరుతాయంట? ఈశ్వరుడు భక్తుల్ని అనుగ్రహించడానికే ఈశ్వరుడు ఉన్నారు. ఈశ్వరుడు ఏ ఈశ్వరుడైనా సరే, అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రధానంగా మంగళకరుడు అని చెప్పుకున్నాం. భక్తులు అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు, శుభ పరంపర జరగాలి అని చెప్పి కోరికతో వస్తూ ఉంటారు. ఆ ఇంట్లో మంగళతోరణాలు కట్టుకునే శుభ సందర్భాలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహంతో వస్తూ ఉంటాయి. అవి వివాహాలు కావచ్చు, ఇంట్లో సంతానం కావచ్చు, అలాగే వ్యాపారాభివృద్ధి కావచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిష్టాన దైవం అని చెప్పుకున్నాం. కాబట్టి కుజుడు భూమికి అధిష్టానం, అంటే భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల చాలా ఉన్నతంగా జరుగుతూ ఉంటాయి. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, ఇళ్ళు కొనుక్కోవడం కానివ్వండి, ఇంట్లో మనం సొంత ఇంటిని నిర్మించుకోవాలనే కోరికతో వచ్చిన వాళ్ళకి కానివ్వండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు విద్యాప్రదాత కూడా. చాలా చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి చాలా మందికి అవకాశం ఉంటుంది. చాలా మంది చిన్న వయసులో ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్లుగా మళ్ళీ తిరిగి ఈ దేవాలయానికి రావడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య రిటైర్ అయినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ గారు, అలాగే ఈ మధ్య రిటైర్ అయినటువంటి ఒక ఎండోమెంట్ కమిషనర్ గారు, ఇలా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ బాల్యంలో ఇక్కడ అక్షరాభ్యాసాలు, వాళ్ళ బాల్యంలో ఇక్కడ చెవులు కుట్టించుకోవటాలు, ఇవన్నీ కూడా మనం నిత్యం కథలుగా వింటూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ దర్శనం అంటే ఏక సంకల్పంతో, ఏదైతే ఆర్తితో మనస్సుని పరమేశ్వర పాదాల దగ్గర పెట్టి అర్థించినటువంటి ఏ భక్తుడికైనా సరే వాళ్ళ కోరిక చాలా త్వరగా నెరవేరి మళ్ళీ పునర్దర్శనం చేసుకోవడం ఉండడం వల్ల ఈ క్షేత్రం దినదినాభివృద్ధిగా విరాజిల్లుతోంది, వర్ధిల్లుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం సర్వ సంపత్కరం, సర్వ శుభప్రదం. గురుగారు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన నివేదనలు ఏంటి? అసలు అది ఆ నివేదన, ఆ పొంగలు పెట్టడం వెనక ఆంతర్యం ఏంటండి? సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క సుప్రభాతంలో మనం చెప్తూ ఉంటాం, పాయసాన్న ప్రియ ప్రభో స్వామినాథ అని చెప్తారు. స్వామివారు పాయసాన్న ప్రియుడు. అందుకని పాయసాన్ని పొంగలుగా స్వామికి నివేదన చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడాను. ఆ పుట్టలో వాళ్ళంతటా వాళ్లే నివేదన చేసుకునే భాగ్యాన్ని దేవాలయం వాళ్ళు కల్పించారు. కాబట్టి స్వామి పుట్టలోకి పొంగలని తీసుకువెళ్ళి స్వామికి నివేదన చేస్తూ ఉంటారు. స్వామి పాయసాన్న ప్రియుడు అని చెప్పి మనకి శాస్త్రవచనం అన్నమాట. అందుకని స్వామికి ఇష్టమైనటువంటి నివేదనగా పాయసాన్ని మనం భావించవచ్చు. Please subscribe to Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Ublade యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.